హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క తెలుగు ఆస్పిరెంట్కి మన ఛానల్ నుంచి ఆల్ ద బెస్ట్. సో వీడియో చూసే ముందు జెన్యూన్గా కామెంట్ సెక్షన్లో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, ఇప్పటి వరకు మీరు ఎంత పోర్షన్ ఆఫ్ సిలబస్ని కంప్లీట్ చేశారు, అండ్ మీకు మాక్ టెస్ట్లలో అంటే మీకు వీకెండ్ టెస్ట్లలో ఎన్ని మార్క్స్ అనేవి వస్తున్నాయి, మీ టార్గెట్ మార్క్స్ ఏంటి, అండ్ మీ టార్గెట్ ఇన్స్టిట్యూట్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ చూసే కాంపిటీషన్స్ ఉండే వాళ్ళకి కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, అంటే ఎలా ఉంది అని తెలుసుకోవడానికి జస్ట్ ఒక కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం 30 days ప్రిపరేషన్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ముఖ్యంగా ఒక 3 మిస్టేక్స్ని ఒక నీట్ యూజీ ఆస్పిరెంట్ కనుక చేయకపోతే ఖచ్చితంగా ఎంబీబీఎస్ సీట్ని అయితే సాధించే అవకాశం ఉంది. సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు మీరు హాస్టల్స్ అయి ఉండొచ్చు, డ్రాపర్స్ అయి ఉండి ఇంట్లో ప్రిపేర్ అయి ఉండొచ్చు, కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్తోనే మేము మాట్లాడుతూ ఉంటాము. ఎంబీబీఎస్ సీట్ వచ్చిన వాళ్ళు కానీ, సీట్ రాకుండా లాస్ట్ వరకు ట్రై చేసే వాళ్ళు కానీ, 1 ర్యాంక్తో మిస్ అయ్యే వాళ్ళు కానీ, సో వాళ్ళకి సంబంధించి మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళు చేసిన మిస్టేక్స్ అండ్ అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మాకన్నా మీకు ఇంతకు మించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉండరు. సో దట్ వీడియోని చివరిదాకా చూడండి, మీకు అర్థమయ్యే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో లాస్ట్లో మీకు ఖచ్చితంగా ఏదో కొంతైనా ఉపయోగపడుతుంది. సో వీడియోస్ని లైక్ చేయండి. సో చాలా మంది చూసి వెళ్ళిపోవడం కాదు, మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ వీడియోస్ని వీలైనంత వరకు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీరు వన్స్ ఎగ్జామినేషన్ రాసి రండి, మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు విజన్ అప్డేట్ అనేది మీకు బ్యాక్ ఎండ్లో ఉండి కంప్లీట్గా సపోర్ట్ అయితే చేస్తాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మేము 2023లోనే విజన్ అప్డేట్ అప్లికేషన్ అనేది ప్రిపేర్ చేశాము. అండ్ తెలుగులో ఫస్ట్ టైం నీట్ యూజీ కానీ, జేఈ మెయిన్స్ కానీ, ఎంసెట్ వాళ్ళకి కానీ సిబిటి మెథడ్లో మేము మాక్ టెస్ట్ని రిలీజ్ చేసాము. 2023 స్టూడెంట్స్కి ఇచ్చాము, 2024, ఇప్పుడు 2025 స్టూడెంట్స్ కూడా సో మా నుండి అయితే విజన్ అప్డేట్ నుంచి టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే నీట్ యూజీకి ప్రిపేర్ అవుతున్నారో సో బల్క్గా మార్కెట్లో దొరికేవి అండ్ అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి ఒక్క క్వశ్చన్ లేకుండా సో మేము సొంతంగా ప్రిపేర్ చేసి, మేము సొంతంగా టైప్ చేసి విజన్ అప్డేట్స్ అప్లికేషన్లో అయితే మేము పెట్టడం జరిగింది. సో ఎవరైతే నీట్ యూజీ 2025కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ ఉన్నారో, సార్ మేము మాక్ టెస్ట్ రాయాలనుకుంటున్నామంటే సిబిటి మెథడ్ అనేది ద బెస్ట్ ఆప్షన్. డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ అప్లికేషన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు విజన్ అప్డేట్ .classics.co.in అనే వెబ్సైట్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు నీట్ యూజీ సెలెక్ట్ చేసుకొని కేవలం 499తో మీరు టెస్ట్ సిరీస్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా, ఇవి మేము డిజైన్ చేసిన టెస్ట్ సిరీస్ అనమాట, చాలా బాగుంటుంది, మీరు పర్చేజ్ చేయండి. సో మీరు ఇంట్లో కూర్చొని సిబిటి మెథడ్లోనే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో సార్ సిబిటి మెథడ్లో ప్రిపేర్ అవ్వడం ఎందుకు, మనకి ఇప్పుడు పెన్ పేపర్ మెథడ్లోనే ఎగ్జామినేషన్ కదా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు సిబిటి మెథడ్లో అంటే కంప్యూటర్ బేస్డ్ మెథడ్లో మీకు టెస్ట్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా, సో ఈ టెస్ట్ అనేవి వస్తూ ఉంటే మీరు ఒక ఓఎంఆర్ షీట్ని దగ్గర పెట్టుకోండి. ఓకే, వచ్చినప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏదైతే వస్తుందో ఆ క్వశ్చన్ ఇక్కడ టిక్ చేయండి. ఏది అప్లికేషన్లో కానీ వెబ్సైట్లో కానీ క్వశ్చన్ టిక్ చేయండి. అదేవిధంగా ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయండి. సో ఇలా బబుల్ చేసినప్పుడు మీరు ఈ ఓఎంఆర్ షీట్లో పెన్ పేపర్ మెథడ్లో మీకు ఏమవుతుందంటే సో మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. అండ్ ఈ బబుల్ చేసిన వాటిని మీరు కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మాన్యువల్గా కూర్చొని కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే అప్లికేషన్ ఉందో అప్లికేషన్ కరెక్ట్ చేసి సో మీరు ఎన్ని కరెక్ట్గా పెట్టారు, ఎన్ని ఇన్కరెక్ట్గా పెట్టారు, మీ స్కోర్ ఏంటనేది డిస్ప్లే చేస్తుంది. అండ్ మీ పర్ఫార్మెన్స్ షీట్ అనేది కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీకు పీడిఎఫ్ రూపంలో పంపించాలన్నా కూడా మేము పీడిఎఫ్ రూపంలో కూడా మీకు ఆఫ్లైన్లో కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. డిస్క్రిప్షన్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. 499కే అంతకు మించి మీకు సిలబస్ ప్రకారం 9 పార్ట్ టెస్ట్లు అంటే సెక్షన్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. దాంతోపాటు 9 మేజర్ టెస్ట్లు ఉంటాయి. సో మీ ఎగ్జామినేషన్ కన్నా ముందే ఈ యొక్క టెస్ట్ సిరీస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 9 పార్ట్ టెస్ట్ అనేవి డిజైన్ చేసి పెట్టేశాము. మీకు మేజర్ టెస్ట్ కూడా కంప్లీట్ షెడ్యూల్ ప్రకారం అయితే ఫాలో అప్లో ఉంటాయి. సో మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరున్నా వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడే కాదు, 2 years పాస్ట్ 2 years నుంచి ఇస్తున్నాము కోర్సును, ఇప్పుడు కూడా స్టూడెంట్స్ కోసమే డిజైన్ చేశాము. సో ఇక మనం కంటెంట్లోకి వెళ్తే ఓకేనా, సో మనకి ఎగ్జాక్ట్గా ఈ జనవరిని అండ్ దాంతోపాటు మేలో ఎగ్జామినేషన్ ఉంటుంది అనుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 months టైం ఉంది. అంటే ఒక 100 days ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి. ఓకేనా, 100 days. ఈ 100 days ప్రిపరేషన్ మనం ఎలా స్టార్ట్ చేసుకోవాలి అనే దానికన్నా మీరు వన్స్ సోషల్ మీడియాలోకి వెళ్ళగానే 100 కొద్ది క్వశ్చన్స్ వస్తాయి. 360 out of 360 బయాలజీ, 360 out of 360 జువాలజీ, 360 out of 360 ఫిజిక్స్, కెమిస్ట్రీ అని వేటిని మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఒకరిని మనం ఫాలో అవుతున్నాము అని అంటే ఎప్పుడైతే వాళ్ళ యొక్క ప్రయారిటీ అంటే వాళ్ళ యొక్క టైం టేబుల్ మనం ఫాలో అవుతున్నామంటే మనకున్న జెన్యూన్ అంటే
మనకున్న ఒరిజినాలిటీ మనం మిస్ అయిపోతాం. సో కాబట్టి ఎక్కడ వీటిని ఇప్పటి నుంచి మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి ప్రతి డే, ప్రతి మినిట్, ప్రతి సెకండ్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ మీరు ఎంబీబీఎస్ సీట్ని అయితే తీసుకోవడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, యాక్చువల్గా ఇప్పటి వరకు నేను ఏ ప్రిపరేషన్ ప్లాన్, అసలు ప్రిపరేషనే చేయలేదు సార్, ఇప్పటి నుంచి మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాం సార్ అంటే, అసలు ఎలా స్టార్ట్ చేయాలి సార్ అంటే, ఎప్పుడైనా కూడా మనం ప్రిపేర్ అవుతున్నామంటే మన ఓన్ టైం టేబుల్ మనకు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డే అనేది అందరికీ ఒకలాగా స్టార్ట్ అవ్వదు. కొంతమందికి 6కి లేస్తారు. సో ఇప్పుడు నేను 9కి లేసాను అనుకోండి, నాకు 12 వరకు ఉంటుంది డే. సో కొంతమంది 6కి లేసారు అనుకోండి, 10 వరకు ఉంటుంది డే. అంటే ఈ డే అనే 24 అవర్స్ అనేది కామన్, కానీ ఈ డేలో వాళ్ళ యొక్క టైమింగ్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. సో కాబట్టి ఈ టైమింగ్స్ ని బట్టి మనం ఒక డేని ఎలా ప్లాన్ చేసుకోవాలంటే 9:8:7 ఫార్ములా యూజ్ చేయాలి. ఏంటి సార్ ఈ 9:8:7 ఫార్ములా అంటే, 9 అవర్స్ ఏ డే స్టడీ. ఓకేనా, 9 అవర్స్ ఏ డే, 9 గంటలు రోజుకి ఖచ్చితంగా మీరు కష్టపడి చదవాలి. ఇంతకు మించి మీరు చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్నా కూడా 9 గంటలు ఖచ్చితంగా చదవడానికి ట్రై చేయండి. ఈ 9 గంటలని కూడా 4 స్లాట్స్ లాగా డివైడ్ చేయండి. ఓకేనా, 4 స్లాట్స్ లాగా డివైడ్ చేయండి. ఈ 9 గంటలని 4 స్లాట్స్ లాగా డివైడ్ చేయండి. సార్ నెక్స్ట్ 8 అవర్స్ ఏంటి సార్? సో నెక్స్ట్ 8 అవర్స్లలో మీ యొక్క యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్. సో మీరు రెస్ట్ తీసుకుంటారా, లేకపోతే స్నానం చేస్తారా, తింటారా, సో వీటికి ఒక 2 అవర్స్ అనుకున్నా కూడా రిమైనింగ్ 6 అవర్స్ ఏదైతే ఉందో అది మీరు ఈ 9 అవర్స్ లో చదివిన పార్ట్ ని రివిజన్ చేయడానికి, ఎంసీక్యూస్ చేయడానికి, పీవైక్యూస్ చేయడానికి మాత్రమే మీరు యూజ్ చేయాలి. ఓకేనా, పీవైక్యూస్ యూజ్ చేయడానికి మాత్రమే యూజ్ చేయండి ఈ 6 అవర్స్ ని. సార్ ఈ 6 అవర్స్ లో నేను చదువుతాను, చదవకండి. 9 అవర్స్ ఏ డే చదవడం సరిపోతుంది. ఓకేనా, 9 గంటల కన్నా ఒక మనిషి ఎక్కువగా చదవడానికి ఇంకా అవసరం లేదు కూడా, సైంటిఫికల్లీ ప్రూవెన్ కూడా. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది నిద్ర, స్లీప్. 7 గంటల నిద్ర అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే నీ హెల్తే బాగాలేకపోతే నువ్వేం ఎగ్జామ్ రాస్తావు? నీ హెల్త్ బాగాలేదు అన్నప్పుడు నువ్వు ఎగ్జామ్ ఏం రాస్తావు? ఎందుకు ఈ పాయింట్ నే చెప్తున్నాను, 7 అవర్స్ ఏ డే స్లీప్ ఎందుకు ఉండాలంటే, మీకు పర్ఫెక్ట్ స్లీప్ ఉంటే ఈ రెండు ఈజీగా మీకు అయిపోతాయి. మీకు పడుకోవడం, నిద్ర అనేది పర్ఫెక్ట్గా లేకపోతే ఈ రెండింటిని మీరు చేయలేరు. మేము ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత చాలా మంది పేరెంట్స్ నుంచి, చాలా మంది స్టూడెంట్స్ నుంచి వింటుంది ఏంటంటే, సార్ హెల్త్ బాగాలేదు సార్, దానివల్ల మార్కులు రాలేదు సార్, సార్ హెల్త్ డిస్టర్బ్ అయింది సార్, లేదంటే ఫీవర్ వచ్చింది సార్, ఈ ఎగ్జామినేషన్ కన్నా ముందే డిస్టర్బ్ అయ్యాను సార్. ఇదొక్కటి చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఇది చాలా వరకు మేము కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కొన్ని ఇయర్స్ నుంచి వింటుంది ఇదే సార్, ఎగ్జామినేషన్ ముందు హెల్త్ బాగాలేదంటే ఈ హెల్త్ ని చూసుకునే బాధ్యత మీది. సో పర్ఫెక్ట్ ఫుడ్ తీసుకుంటూ, ఈ 3 months అనేది పర్ఫెక్ట్ ఫుడ్ తీసుకుంటూ, సో మీరు నిద్రని కాపాడుకుంటూ, సో మీ ప్రిపరేషన్ చేస్తే 100% మీరు మీ యొక్క గోల్ని రీచ్ అవుతారు. లేదు అంటే గుర్తు పెట్టుకోండి, మీరు ఈ వీడియో చూస్తున్న తర్వాత మళ్ళీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మీ నుంచి వచ్చే ఆన్సర్ ఏంటంటే, సార్ హెల్త్ బాగాలేదు. నేను చాలా మంది పేరెంట్స్ నుంచి విన్నాను, సార్ మా పాపకి హెల్త్ బాగాలేదు సార్, మా బాబుకి హెల్త్ బాగాలేదు. నిజానికి హెల్త్ బాగాలేక ఉండొచ్చు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ గా వాళ్ళు స్ట్రెస్ అవ్వడం, ఈ ఇక్కడ నిద్ర లేకపోవడం వల్ల, అండ్ ప్రిపరేషన్ మీదనే ఫుల్ ఫోకస్ చేసి ఎగ్జామినేషన్ లో పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల, సో దాని వల్లనే ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో కాబట్టి ఈ హెల్త్ ని కాపాడుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీకు మీరుగా ఓన్ గా టైం టేబుల్ ప్రిపేర్ అవ్వండి. అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఏంటంటే, హై వెయిటేజ్ టాపిక్స్ ని ఫస్ట్ ట్రై చేయండి, దాని తర్వాత లో వెయిటేజ్ టాపిక్స్ ని ట్రై చేసుకుంటారండి. ఈ 3 months మీరు ఈ 3 months ఇప్పుడు చెప్పిన ఏవైతే పాయింట్స్ గుర్తుపెట్టుకుని ప్రిపేర్ అవుతారో 100% మీరు ఎగ్జామినేషన్ లో మీ ది బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ అసలు 3 మిస్టేక్స్ ఏంటి సార్? అసలు స్టూడెంట్స్ చేస్తున్న 3 మిస్టేక్స్ ఏంటి సార్? అసలు చెప్తున్న మిస్టేక్స్ ఏంటి సార్ అంటే, చాలా మంది స్టూడెంట్స్ తెగ కష్టపడిపోయి సిలబస్ ని మొత్తం చదవాలి అనుకుంటూ సిలబస్ మొత్తం చదివేస్తున్నారు. ఓకేనా, సిలబస్ మొత్తం చదివేస్తున్నారు, మొత్తం ఉన్న సిలబస్ మొత్తం, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ దాంతోపాటు బయాలజీకి సంబంధించిన సిలబస్ మొత్తం చదివేస్తున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, చదివిన సిలబస్ ఏదైతే ఉందో ఈ 3 మిస్టేక్స్ ని అవాయిడ్ చేస్తేనే మీకు మంచి మార్క్స్ అనేది తెలియట్లేదు. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే రివిజన్. సో రివిజన్ చేయకపోతే ఏమవుతుందంటే, నీకు ఒక క్వశ్చన్ కనిపిస్తుంది ఎగ్జామినేషన్ లో, 4 ఆప్షన్లు కనిపిస్తాయి. ఈ 4 ఆప్షన్లలో 4 కరెక్ట్ అనిపిస్తా ఉంటాయి. ఓకేనా, లేదంటే ఏవో 2 కరెక్ట్ అనిపిస్తా ఉంటాయి.
సో ఈ రెండిట్లలో నీకు వచ్చిన ఒరిజినల్ ఆన్సర్ మిస్ అయిపోయి రాంగ్ ఆన్సర్ టిక్ చేసేస్తావు. దేనివల్ల? పర్ఫెక్ట్ గా రివిజన్ చేయకపోవడం వల్ల. సో ఇక్కడ సిలబస్ ని మొత్తం చదివావా, నువ్వు ఎంతవరకు చదివావు, ఎంత కష్టపడ్డావు, 24 గంటల్లో 16 గంటలు చదివావా, 24 గంటలకు 24 గంటలు చదివావా ముఖ్యం కాదు. ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ని కరెక్ట్ గా అటెంప్ట్ చేసావా, అక్యురసీ అనేది మెయింటైన్ చేసావా అనేది ముఖ్యం. ఈ అక్యురసీ మెయింటెనెన్స్ అనేది 100% రివిజన్ చేయకపోవడం, రివిజన్ చేస్తేనే వస్తుంది. చాలా మంది స్టూడెంట్స్, సార్ నేను ఫిజిక్స్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేశాను, దాని తర్వాత సిలబస్ మొత్తం, కెమిస్ట్రీ మొత్తం సిలబస్ కంప్లీట్ చేశాను, కానీ కొన్ని చాప్టర్స్ మాత్రమే నేను రివిజన్ చేశాను, కొన్ని చాప్టర్ రివిజన్ చేయలేదు. సో అందులో నేను మిస్టేక్ చేసి వచ్చాను, నెగిటివ్ లోకి వెళ్ళాను, పాజిటివ్ లో కన్నా నేను నెగిటివ్ లోకి వెళ్ళాను. నెగిటివ్ లోకి ఎందుకు వెళ్ళావంటే నువ్వు రివిజన్ పర్ఫెక్ట్ గా చేయకపోవడం వల్ల. సో ఇప్పుడు నేను చెప్పే ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, మీకు జరిగిందా లేదా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక టాపిక్ ని పర్ఫెక్ట్ గా చదివాము, ఓకేనా, పర్ఫెక్ట్ గా అంటే పర్ఫెక్ట్ గా రివిజన్ చేసాము, 1కి 10 సార్లు రివిజన్ చేసాము. ఎగ్జామినేషన్ లోకి వెళ్ళి కళ్ళు మూసుకుంటే మనకు ఆ పేపర్ ఏంటి, ఆ పేపర్ లో లైన్స్ ఏంటి, ఎక్కడ వరకు ఉంది, ఆ ఫార్ములా షీట్ ఏంటి అనేది కంప్లీట్ గా కళ్ళు మూసుకుంటే మనకు ఆ పేజ్ మొత్తం కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, ఈవెన్ థియరిటికల్ ఎగ్జామినేషన్ రాసినా, లేదంటే ఎగ్జామినేషన్ లో కూర్చొని పర్ఫెక్ట్ గా ఏదైనా క్వశ్చన్ మీకు వచ్చు, 100% వచ్చు అంటే మీ మైండ్ ఏం చేస్తుంది అంటే మీకు కళ్ళు మూసుకుంటే మీకు ఆ పేపర్ మొత్తం కనిపించేలా చేస్తుంది. ఇది అందరికి కనిపించేది, ఎందుకంటే నేను స్టూడెంట్నే కాబట్టి నాకు కూడా కనిపించేది ఇది, ఓకేనా. లేదు, ఇంకొక ట్రై చేయండి, ఏదన్నా కొంచెం పైన చదివి వెళ్ళండి, ఆ పైన చదివి వెళ్ళిన క్వశ్చన్ ఏదైతే ఉందో మీకు అది బ్లర్ గా కనిపిస్తూ ఉంటుంది పేపర్, ఓకేనా. బ్లర్ గా కనిపించినట్టు ఆ బుక్ లో ఉన్న పేపర్ ఏదైతే ఉందో అది బ్లర్ గా కనిపిస్తూ ఉంటది. ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏ ఆన్సర్ తెలియదు. ఆ క్వశ్చన్ ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది, కానీ ఆ ఆన్సర్ మాత్రం గుర్తురాదు. ఎందుకంటే దాంట్లో మనం రివిజన్ చేయకపోవడం, ఓకేనా. సార్ 30 చాప్టర్స్ ఉన్నాయి సార్, నేను 30 out of 30 చాప్టర్స్ చదివాను, కానీ 15 మాత్రమే రివిజన్ చేశాను, రిమైనింగ్ 15 రివిజన్ చేయలేదంటే ఆ 15 రివిజన్ చేయని టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో నువ్వు మిస్టేక్ చేస్తూ ఉంటావు. సో కాబట్టి ఎంత ఎక్కువ పోర్షన్ మనం చదివాము అన్నదానికన్నా ఎంత ఎక్కువ పోర్షన్ ని మనం రివిజన్ చేసాము 1కి 10 సార్లు అనేది చాలా 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 ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు రివిజన్ జోన్ లోకి వచ్చారు కాబట్టి చదివిన ప్రతి టాపిక్ ని 100% రివిజన్ చేయడానికి ట్రై చేయండి డేలో. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక టాపిక్ చదివాను, బయాలజీలో ఒక టాపిక్ చదివాను అనుకోండి, 9 hours a డే చదవడం అని చెప్పాను కదా, 8 hours a డే మనకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ అని చెప్పాను కదా. ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్ దగ్గర ఏం చేయండి అంటే మార్నింగ్ నుంచి 9 hours డే చదివిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో రఫ్ గా రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఒక పెన్ పేపర్ తీసుకోండి, ఓకేనా, ఒక పెన్ పేపర్ తీసుకోండి, బుక్స్ అన్ని క్లోజ్ చేయండి. ఒక టాపిక్, ఏదో ఒక టాపిక్ మనం తీసుకున్నామంటే ఆ టాపిక్ సంబంధించి ఇట్లా నోట్ చేసుకోండి, ఓకేనా, పేపర్ లో నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని మీకు ఏమేమి గుర్తున్నాయి, ఆ టాపిక్ లో అసలు మీకు ఏమేమి గుర్తున్నాయని ఒక షీటే రాసి పెట్టేసేయండి, ఓకేనా. ఒకసారి మొత్తం రాసేసేయండి. దీనివల్ల ఏమవుతుంది, మెమరైజ్ అవుతుంది, అంటే రివిజన్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఎక్కడ టాపిక్ మిస్ అయింది అనుకుంటే ఆ టాపిక్ ని మొత్తం మీ మెమరైజ్ అయిపోయిన తర్వాత ఒకసారి బుక్ తీసి పెట్టండి, మీరు జీవితంలో మర్చిపోలేరు. ఆ టాపిక్ ని మళ్ళీ మర్చిపోవడం అనేది ఉండదు. ఇలా మెమరైజ్ చేసుకుంటూ ఉండండి. సో దీనివల్ల రివిజన్ పార్ట్ ని ఎక్కువగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏ క్వశ్చన్ ని ఎలా ఇచ్చినా, ఎంత తిప్పి ఇచ్చినా కూడా మీరు మర్చిపోవడానికి ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నీట్ యూజీ 2025 పేపర్ అనేది ట్రిక్కీగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి, మరీ లెంతీగా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. 720 out of 720 ఎక్కువ శాతంలో రాకుండా ఉండడానికి ట్రై చేసే విధంగా ఉంటుంది. సో కాబట్టి రివిజన్ పార్ట్ ని మీరు ఎక్కడ కూడా మిస్ చేసుకోకండి. సో ఇంకా నెక్స్ట్, ఈ రివిజన్ చేయకుండా అనే మిస్టేక్ ని వదిలేసేయండి, ఖచ్చితంగా రివిజన్ చేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఎంసీక్యూస్, ఓకేనా. ఎంసీక్యూస్ సిలబస్ చదివావు, రివిజన్ చేసావు, మరి నెక్స్ట్ ఏంటి, ఎంసీక్యూస్. ఆ టాపిక్ కి సంబంధించిన ఎంసీక్యూస్ ఏ రోజు ఎంసీక్యూస్ ఆ రోజు చేసేసేయండి. కొంతమంది ఏం చెప్తారంటే మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి అప్పుడు ఎంసీక్యూస్ మీద పడండి, వద్దు. ఏ రోజు టాపిక్, ఏ రోజు సబ్ టాపిక్, ఏ రోజు చేసావో ఆ రోజే చదివేసాయి, ఆ రోజే రివిజన్ చేసేసి, ఆ రోజే ఎంసీక్యూ చేసేసాయి, ఓకేనా. సో మళ్ళీ రివిజన్ పార్ట్ మళ్ళీ మనం సెకండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ చేస్తుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట, ఓకేనా. సో ఓపెన్ గా ప్రిపరేషన్ చేస్తూ దాంతో పాటు రివిజన్ చేస్తూ ఎంసీక్యూస్ అనేవి 100% చేయాలి, ఒక్కటి కూడా మిస్ చేయొద్దు. ఎన్సీఆర్టీ బేస్డ్ ఎంసీక్యూస్ ఎంత లెంతీగా ఉన్నా ఒక ఎంసీక్యూస్ ని కూడా మీరు మిస్ అవ్వడానికి లేదు. టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ ని అస్సలు కూడా మీరు మిస్ అవ్వద్దు. మిస్ అయ్యారు అంటే ఇంకా మీరు ఏదో ఒక మిస్టేక్ లో క్వశ్చన్ ని రాంగ్ ఆన్సర్ పెట్టేసి అక్యురసీ అనేది మిస్టేక్ అవుతుంది. థర్డ్ మిస్టేక్, పీవైక్యూస్ అండ్ టెస్ట్ సిరీస్ చేయకపోవడం, ఓకేనా. ఇవన్నీ లాస్ట్ లో, ఓకేనా. మనం ఫస్ట్ ప్రిపరేషన్ లో సిలబస్ చదువుకుంటూ రివిజన్ చేస్తూ ఎంసీక్యూస్ చేసిన తర్వాత
సో వీటికంటూ టైం ఇవ్వండి. ఈ పీవైక్యూస్ టెస్ట్ సిరీస్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి సార్ అంటే, సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి కూడా. పీవైక్యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ ఎలా ఇచ్చాడు ప్రీవియస్ ఇయర్ లో, ఓకేనా, ఆ క్వశ్చన్ మనం చేయగలుగుతున్నామా లేదా, ఓకేనా, మనకంత క్యాలిబర్ ఉందా లేదా, మన ప్రిపరేషన్ అలా ఉందా లేదా చూసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనల్ని మనం టెస్ట్ చేసుకుంటాము. సో మనల్ని మనం టెస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటి అనేది అర్థం అవుతుంది. సో కాబట్టి పీవైక్యూస్ ఖచ్చితంగా చేయాలి. టెస్ట్ సిరీస్ చేయడం వల్ల యూజ్ ఏంటి సార్? టెస్ట్ సిరీస్ చేయడం వల్ల టైం మేనేజ్మెంట్ పెరుగుతుంది. పేపర్ని ఎలా అటెంప్ట్ చేయాలో తెలుస్తుంది, ఓకేనా. సో అంటే ఆన్ టైంలో మీకు ఒక 6 hours ఇచ్చి మొత్తం పేపర్ని చేయమంటే ప్రతి ఒక్కరికి 720 out of 720 వస్తాయి. అందరు చదువుతారు, అందరి దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. కానీ మార్కులు ఎందుకు రావంటే పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ లేకపోవడం. ఈ పేపర్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్? టెస్ట్ సిరీస్ నుంచి వస్తాయి. టెస్ట్ సిరీస్ నుంచి ఎలా వస్తాయి సార్? టెస్ట్ సిరీస్ నుంచి ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ టెస్ట్లు నువ్వు ప్రాక్టీస్ చేస్తా ఉన్నప్పుడు నీకు ఏమవుతుంది అంటే, నీకు అది అలవాటు అయిపోతుంది. టెస్ట్ అనేది అలవాటు అయిపోతుంది. అంటే ఫిజిక్స్ లో 35 క్వశ్చన్స్ ఉన్నాయి, సెక్షన్ ఏ ఉంది, సెక్షన్ బి ఉంది. కెమిస్ట్రీలో 35 క్వశ్చన్స్ సెక్షన్ ఏలో ఉన్నాయి, 15 క్వశ్చన్స్ సెక్షన్ బిలో ఉన్నాయి. సో దాంతోపాటు బయాలజీ, బాటనీ, జువాలజీ ఉన్నాయి. సో వీటిని కూడా మనం అటెంప్ట్ చేయాలి. వీటికి మనకు ఒక 3 hours 20 minutes టైం ఉంటుంది. ఈ టైంలోనే మనం ఫిల్ చేయాలి అనేది నీ మైండ్ సెట్ అయిపోతుంది. సో కాబట్టి నీకు ఏమవుతుంది అంటే, ఈ 3 hours 20 minutes లో నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నావు? నీకు 200 క్వశ్చన్స్ వస్తున్నాయి, 180 క్వశ్చన్ నువ్వు అటెంప్ట్ చేయాలి. నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నావు అండ్ నీ అక్యురసీ ఎంత ఉంది, సో నీ స్పీడ్ ఎంత ఉంది. సో ఈ టెస్ట్ సిరీస్ ని చేయడం వల్ల నీ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఓకేనా. సో నీకు టెస్ట్ అనేది అలవాటు అవుతుంది. అండ్ ఇంకొకటి, డ్రాపర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఇంట్లో కూర్చొని ఒక క్లోజ్డ్ రూమ్ లో కూర్చొని టెస్టులు రాయకండి, ఓకేనా. టెస్ట్ ఎలా రాయండి అంటే, ఒక హాల్లో కూర్చోండి, మీ ఫాదరో మదరో వాళ్ళే మీ ఇన్విజిలేటర్ అనుకోండి, ఓకేనా. సో కూర్చొని మన టెస్ట్లు తీసుకుంటే మాత్రం, సో మన టెస్ట్లు అనేది ల్యాప్టాప్ లో డిస్ప్లే చేస్తూ, ఓఎంఆర్ షీట్ అనేది చాలా దొరుకుతాయి మార్కెట్ లో, అవి తెచ్చుకొని సో అక్కడ టిక్ చేస్తూ, ఓకేనా, సిబిటి మెథడ్ లో మనకు విజన్ అప్డేట్ యాప్ లో టిక్ చేస్తూ ఇక్కడ బబుల్ చేయండి. సో ఎగ్జామినేషన్ ని మేము మాత్రం 3 hours పెట్టేశాం. 3 గంటలలో మాత్రమే 200 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసే విధంగా. అంటే స్టూడెంట్స్ అనేవి ఫాస్ట్నెస్ కోసం, అంటే స్టూడెంట్స్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసే విధంగా. అంటే 20 minutes అనేది ఎందుకు లెస్ చేసాము అంటే, సో స్టూడెంట్ అనక ఫాస్ట్నెస్ ఇంప్రూవ్ అవడం కోసం అనమాట, ఓకేనా. సో ఇలా మీరు గనక ఈ 3 mistakes ని అవాయిడ్ చేయగలిగితే ఖచ్చితంగా ఎంబీబీఎస్ అనే సీట్ వస్తుంది. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా హై వెయిటేజ్ టాపిక్స్ ని పట్టుకొని మీరు ట్రై చేసినా కూడా మీకు సీట్ అనేది వస్తుంది. అండ్ లాస్ట్ లో, ఇప్పటివరకు మీరు వీడియో కంప్లీట్ గా చూస్తుంటే లాస్ట్ లో చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, అసలు మీ టార్గెట్ సీట్ ఏంటి? ఎయిమ్సా, లేదా గవర్నమెంటా, లేకపోతే ఏ క్యాటా, లేకపోతే బి క్యాటా, లేకపోతే సి క్యాటా, లేదా జస్ట్ క్వాలిఫై అయితే అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటున్నారా? ఇందులో మీ టార్గెట్ సీట్ ఏంటనేది ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి. చాలా మంది పేరెంట్స్ తో నేను విన్నాను, సార్ మా వాడు జస్ట్ క్వాలిఫై అయితే నేను సి క్యాట్ పెట్టించేవాను సార్ మా వాడు జస్ట్ క్వాలిఫై అయితే నేను అబ్రాడ్ పంపించేవాను సార్, ఒక్క మార్క్ వచ్చుంటే మాకు బీ క్యాట్ సీట్ వచ్చేసారు, ఇప్పుడు మేము సి క్యాట్ లోకి వెళ్ళాల్సి వస్తుంది. లేదు సార్, ఒక్క 5 marks వచ్చుంటే మాకు ఏ క్యాట్ అన్న సీట్ వచ్చేసారు, లేదంటే మేము ఇప్పుడు బీ క్యాట్ లోకి వెళ్ళాల్సి వస్తుంది. సార్ మాకు కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే మాకు గవర్నమెంట్ సీట్ వచ్చేసారు, కొంచెం మా వాడు ఇంప్రూవ్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యొక్క బేసిక్ ఏంటి, అసలు నువ్వు దేనికి టార్గెట్ గా ఉన్నావు, మీ పేరెంట్స్ నీకు ఏం చెప్తున్నారు. సో ఇది ఫస్ట్ టార్గెట్ గా పెట్టుకొని దేన్ని టార్గెట్ చేయాలో చూడు. మీ పేరెంట్స్ నిన్ను సి క్యాట్కే ఎలిజిబిలిటీ చేస్తున్నారంటే నువ్వు జస్ట్ క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయి. జస్ట్ క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయాలంటే ఒక బయాలజీని అటెంప్ట్ చేస్తే సరిపోతుంది, ఓకేనా. మీ పేరెంట్స్ ఏ క్యాట్ ని జస్ట్ ఏ క్యాట్ అనే ట్రై చేస్తున్నారు అంటే నీ కేటగిరీ ఏంటి, ఎస్సీనా, ఎస్టీనా, బీసీఏ నుంచి బీసీఈనా, లేకపోతే ఓసీనా, ప్రీవియస్ ఇయర్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, దానికన్నా ఒక 20 నుంచి 30 మార్కులు నేను ట్రై చేస్తా, ఇంతకు మించి ట్రై చేస్తే చాలు అని ట్రై చేయి. సార్ నేను 720 out of 720 ట్రై చేస్తా సార్, మొత్తం కంప్లీట్ గా నెగిటివ్ లోకి వెళ్తా, నేను సీట్ రాకుండా ఉంటా. ఇలా చాలా మంది క్యాండిడేట్స్ ఉంటారు. సో కాబట్టి మీ టార్గెట్ స్కోర్ ఏంటి, మీ టార్గెట్ కేటగిరీ ఏంటి, సో మీరు వేటిని ప్రాక్టీస్ చేసి వేటిని అటెంప్ట్ చేస్తే, ఎగ్జామినేషన్ లో వేటిని అటెంప్ట్ చేస్తే మీకు సీట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, ఇప్పుడు 430 కట్ ఆఫ్ ఉన్నది అనుకోండి, ఎస్సీ కట్ ఆఫ్ ఉన్నది, ఇది 2024లో. సరే మనం ఒక 450 అనుకుందాం, ఓకేనా. ఒక 450 వస్తే ఎస్సీ కాంపిటీషన్ లో సీట్ వస్తుంది అనుకుంటే, మనకు ఒక బయాలజీ ప్రాక్టీస్ చేస్తే ఎన్ని మార్కులు వస్తాయి, 360 వస్తాయి, ఓకేనా. జస్ట్ మనం కెమిస్ట్రీ, ఫిజిక్స్ అనేది నీకు రాదనుకోండి, ఎన్ని మార్క్స్ వస్తాయి, 540 మార్క్స్ వస్తాయి. అంటే ఒక సబ్జెక్ట్ నే మనం వదిలేసినప్పుడు మిగతా సబ్జెక్టులలో మనం అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోగలగాలి కదా. అంటే ఒక సబ్జెక్ట్ ని మనం వదిలేస్తున్నామంటే, ఒక ఇయర్ లో ఈ సబ్జెక్ట్ కి 3 months అనేది మనం కేటాయిస్తున్నామంటే
ఈ 3 months టైం అనేది మనకు సేవ్ అవుతుంది కదా. అలా కాకుండా ఒక సబ్జెక్ట్ ని మనం కంప్లీట్ అటెంప్ట్ చేయడమే మిస్ అవుతున్నాం అంటే ఎగ్జామినేషన్ లో ప్రతి సబ్జెక్ట్ కి 1 hour అనుకున్నా ఒక 1 hour టైం మనకు సేవ్ అవుతుంది కదా. అంటే ఒక 1 hour టైం ని మనం ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు, ఒక 3 months టైం ని మనం ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు బయాలజీలో కానీ కెమిస్ట్రీలో కానీ అవుట్ ఆఫ్ మార్క్స్ ఎందుకు తెచ్చుకోలేము. సో కాబట్టి ఈ 540 మార్క్స్ అనేవి మనం టార్గెట్ గా పెట్టుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళి అవే ప్రాక్టీస్ చేయగలిగితే అట్లీస్ట్ 500 మార్క్స్ వచ్చినా చాలు కదా, సీట్ వచ్చేస్తుంది. సో ఇలాంటి మిస్టేక్ చేయొద్దు. హార్డ్ వర్కే చెయ్యాలి, కానీ హార్డ్ వర్క్ చేసిన దాన్ని స్మార్ట్ వర్క్ తోని ఇంప్లిమెంట్ చేయాలి ఎగ్జామినేషన్ లో. అప్పుడు మాత్రమే నువ్వు అనుకున్నది సాధిస్తావు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో చాలా లెంత్ అయి ఉంటుంది. సో మీకు వీడియో నచ్చితే వీడియో మీద మీ యొక్క అభిప్రాయం తెలియడానికి ట్రై చేయండి. వీలైనన్ని వాట్సాప్ గ్రూప్లలో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.